సూర్య మా చూడండి ఇటువైపు ఇక్కడ మనం ఈరోజు వందే మాతరం రాసినటువంటి వారు శ్రీ బకిం చంద్ర చటర్జీ గారు. మరి వారు రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మనము కంప్లీట్ అయింది. 150 సంవత్సరాలు 150 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు మనం వందే మాతర గేయ భావాన్ని గురించి తెలుసుకుందాం. మనం పాడుకున్నాం కదా, పాడిన గేయ భావాన్ని గురించి తెలుసుకుందాం. మరి ఏంటి మనము ఇప్పుడు మీరు పాడినటువంటి ఈ యొక్క వందే మాతరం యొక్క భావం ఏంటి అంటే మీకు అందరికీ తెలుసా? ఎంతమందికి తెలుసు? సరే, కొంత అర్థమయ్యా కూడా మనకి ఇంకా వివరంగా తెలియాలి అంటే ఒక్కసారి మనం మరలా గుర్తు చేసుకుందాం. ఇక్కడ భారత మాతకు వందనం, తీయని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరులతో విలసిల్లే భారత మాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూ, వీరభూసిన చెట్లతో శోభిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మీకు సుఖాలు కలిగిస్తూ వరాలనిచ్చే భారతమాతకు వందనం.